సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. యాక్చువల్లీ 600 కోట్ల రూపాయలతో ఆ ఏరియా మొత్తాన్ని అభివృద్ధి చేశాము అని చెప్పేసి అవినాష్ గారు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా 600 కోట్లే నిజం అనుకున్నాం. మా 2354 చూసుకుంటే అది ఓన్లీ 25% మాత్రమే. అదేమి అంత గొప్ప విషయం కాదు. ఏ కండువా లేకుండా జనం ఎందుకు మీ వెంట నడిచారు ఆ రోజుల్లో? నాకు రాజకీయ తండ్రి నందమూరి తారక రామారావు గారు, నాకు రాజకీయ తల్లి తెలుగుదేశం పార్టీ. నోటికొచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడడం, అధినేతను కావచ్చు లేకపోతే పార్టీని కావచ్చు, నీచమైనటువంటి పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి. చాలా దురదృష్టం. అట్లాంటి వాళ్ళకి ప్రజలే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది ప్రజలు చెప్పాల్సింది తప్ప. స్టార్టింగ్లో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన టైంలో ఉన్నది మీ ప్రభుత్వమే, టీడీపీ ప్రభుత్వం. మరి ఒకవేళ ఆ టైంలో వీళ్ళే చేశారు అని ఏదన్నా ఉంటే, మీరు ఇంకోటి కూడా అది అందరూ మిస్ అవుతున్నారు. హైకోర్టులో ఆ హత్య గురించి ఎవరు మాట్లాడొద్దు ఎలక్షన్ అయ్యే వరకు. దాని మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్లు జరగటానికి వీల్లేదు. ఒకవేళ జరిగినా చంద్రబాబు గారు హత్య చేయించారని చెప్పి అన్నారు. ఈ రోజు కూడా దాన్ని ప్రజలందరికీ తెలిసి ఎవరు చంపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి తన రాజకీయ ప్రస్థానంలో కొన్ని లక్షల మందికి అనేక రకాలుగా సాయాలు అందించి ఇప్పుడు విజయవాడ ఈస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి గద్దె రామ్మోహన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఫస్ట్ ఒక విషయం చెప్పండి, మీ సీక్రెట్ ఇది ఏంటంటే, ఇంత ఏజ్లో కూడా ఇలా యంగ్ ఎలా ఉన్నారు? మీరు ఏం తింటారు చెప్పండి. నేను రోజు 10 నుంచి 12 కిలోమీటర్లు రన్నింగ్, వాకింగ్ చేస్తాను. డైట్ వెరీ లిమిటెడ్ డైట్ తీసుకుంటాను. అది ఏం తీసుకుంటారు చెప్పరా? సీక్రెట్ అదే అట్లేం లేదా? మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను. అంతే. నాన్ వెజ్ తింటారా? లైట్గా, వెరీ లైట్. ఆజాత శత్రువుగా ఉండటమే బహుశా మీ ఆరోగ్య రహస్యమేమో. ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించడం నాకు అలవాటు. అందువల్ల ఎక్కువ శత్రుత్వం కూడా లేదు. నేను 30 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, ఎప్పుడు గన్మెన్ తీసుకోవాలి. సెక్యూరిటీ నేను ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా గన్మెన్. ఇప్పుడు నా జీవితంలో గన్మెన్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా లేరు. నాకు ఎప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్, అండర్టేకింగ్ లెటర్ తీసుకెళ్తుంటారు. నాకేం జరిగినా మీరు ఎవరి బాధ్యత కాదు, అందుకే నాకు సెక్యూరిటీ అవసరం లేదని చెప్పి లెటర్ తీసుకెళ్తుంటారు. ప్రతి ఎవ్రీ 3 మంత్స్కి వచ్చి తీసుకెళ్తుంటారు. మీకు ఎప్పుడు ఇన్నేళ్ల మీ జీవితంలో ఏనాడు రాజకీయ జీవితంలో ముఖ్యంగా ఆ అవసరం పడలేదా? అవసరం పడలేదు. నేను ఎప్పుడు తెల్లారగట్ట 3ంటికి 2ంటికి రోడ్ల మీద పరిగెత్తుంటాను. చాలామంది ఆటో కార్మికులు కానివ్వండి, ఆర్టీసీ ఎంప్లాయీస్ కానివ్వండి, కొందరు పబ్లిక్ కానివ్వండి, పొరుగుల నుంచి వచ్చి వెళ్ళేవాళ్ళు కానివ్వండి, నన్ను పలకరిస్తూ ఉంటారు. అది ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ నుంచి కూడా అలవాటు. నేను ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు అప్పుడు విజయవాడ ఫ్లైట్లు లేవు. ఇక్కడ హైదరాబాద్ ఫ్లైట్ దిగి ఇక్కడి నుంచి నర్స్పూర్ ఎక్స్ప్రెస్కి వెళ్ళేవాడిని. ట్రైన్ దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. 10 కిలోమీటర్లు అంటే ఇంటికి వెళ్తే మళ్ళీ వెనక్కి వాకింగ్ రాలేం కదా, ఒకేసారి అయిపోద్దని చెప్పి వాటి. కానీ ఇప్పుడున్న వాళ్ళంతా చాలా అంటే కొంచెం చిన్నవాళ్ళైనా సరే ఒక్కసారి గెలిచినా అసలు ఒక్కసారి గెలవడం కాదు, కింద సర్పంచ్ స్థాయి వ్యక్తులు కూడా చాలా బిల్డప్ ఇస్తూ ప్రోటోకాల్ అంటూ మెయింటైన్ చేస్తూ ఒక 5-6 కాన్వాయ్ వెహికల్స్ పెట్టుకొని పెద్ద జనాలను పెట్టుకొని బిల్డప్ ఇస్తుంది. మీతో పాటు అసలు ఎవరు వచ్చింది లేదు, మీకు గన్మ్యాన్ లేరంటే ఏంటి, ఎందుకు అలా? నేను నియోజకవర్గంలో కూడా మా ఇంటికి నేను ఒక్కడిని వెళ్తానండి. అక్కడ 100 మంది, 50 మంది పోగొడతారు. పబ్లిక్ ఓకే, నేను అనేది పబ్లిక్ గురించి కాదు సార్. మీతో పాటు మంది ఎందుకు లేరు అంటున్నా. మంది మార్బలం అవసరం అనిపించలేదు. ఇప్పుడు కూడా మంది మార్బలం ఉండాలని అనిపించలేదు. అవసరం కూడా పడలేదు. బట్ నాతో ఎవరు శత్రుత్వం పెట్టుకోవటప్పుడు ప్రయత్నం చేయలేదు. ఓకే, ఎందుకంటే మీరు ఎవరితో పెట్టుకోరు కాబట్టి. కానీ రాజకీయాలు అంటేనే కాంట్రవర్సీస్ కదా సార్. మీరు కాంట్రవర్సీలకు దూరంగా ఇన్నేళ్ల పాటు వరుసగా అసలు 4-5 సార్లు పదవుల్లో ఉంటూ వచ్చి ఎట్లా, అది ఎలా సాధ్యమైంది మీకు? అంటే ఇప్పుడు వస్తున్న తరానికి దాని నుంచి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? అంటే మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే శత్రుత్వం వచ్చే అవకాశం లేదు.
వ్యక్తిగత దోషంలు, వాళ్ళ వ్యక్తిగత వాటి మీద మనం వెళ్ళినప్పుడు ఇలాంటి శత్రుత్వాలు వస్తాయి. అటు జోలికి ఎప్పుడు పోలేదు. నేను చేసిన పనులు 4 ఎక్కువ చెప్పుకున్నానేమో కానీ ఎదుటి వాళ్ళ అసమర్థత కానీ లేదా వాళ్ళకి కించపరచడానికి ప్రయత్నం చేయలేదు. అందువల్ల నాకు ఇక్కడ శత్రుత్వం, నాకు ఇబ్బంది అనిపించలేదు. ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు గడిచిపోయింది. 94లో రామారావు గారితో పాటు ఆయన ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా ఉండటం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు కూడా సెక్యూరిటీ పెట్టుకోవాలనే భావన కూడా నాకు కలగలేదు. కానీ ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు అసలు ఏ పార్టీ కండువా కూడా లేదు మీకు, అవునా? మీరు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు. అప్పుడు మీకోసం ప్రతి ఊర్లోనూ కొన్ని వందలాది మంది మీరు నామినేషన్ వేసి వస్తుంటే కొన్ని వందలాది మంది మీకోసం హారతులు పట్టారట. ఎందుకు అలా? అంటే మీరు ఎవరో కూడా తెలియని ఒక పార్టీ కండువా ఉందంటే అది వేరే విషయం. ఏ కండువా లేకుండా జనం ఎందుకు మీ వెంట నడిచారు ఆ రోజుల్లో? అంటే దానికి ముందు 5 సంవత్సరాల పాటు నేను తెలుగుదేశం పార్టీలో యూత్ లీడర్గా పనిచేశాను. ఓకే, నేను తెలుగుదేశం పార్టీ అంటే ముందు అసలు ఇండిపెండెంట్గా వచ్చారు అని అన్నారు. కాదండి, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పనిచేశాను. నేను టికెట్ ఆశించాను. టికెట్ కొన్ని సందర్భాల్లో నాకు రాలేదు. నేనేమి ఇండిపెండెంట్ కావాలని వేయలేదు. మీరు చెప్పారు ఆ పబ్లిక్ వేసిన తర్వాత కాదు, నేను టికెట్ రాలేదని వెనక్కి వచ్చిన తర్వాత పబ్లిక్ ఎమోషన్ ఫీల్ అయ్యి నన్ను కూడా బలవంతంగా ఇండిపెండెంట్గా దించారు. బట్ ఏ రోజున నేను టికెట్ రానప్పుడు కానీ, నేను ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసేటప్పుడు కానీ నేను మొట్టమొదటి మాట ఒకటి చెప్పేవాడిని. నాకు రాజకీయ తండ్రి నందమూరి తారక రామారావు గారు, నాకు రాజకీయ తల్లి తెలుగుదేశం పార్టీ. వాళ్ళిద్దరినీ ఏమనంటే నాకు ఇండిపెండెంట్ అవసరం లేదు, నాకు కంటెస్ట్ అవసరం, నేను వెళ్ళిపోతాను మా ఇంటికి. కానీ పబ్లిక్లో కొందరు ఆవేశంగా టికెట్ ఇవ్వకపోవడం తప్పు అని ఎవరినంటే అది తప్పు కాదు. వాళ్ళకున్న పరిస్థితులు అలా చేశారు. దానికి ఇంకేమైనా తప్పు ఉంటే మనం ఇండిపెండెంట్ కంటెస్ట్ చేయటమే తప్పు. కానీ మీ అందరూ బలవంతం చేశారు కాబట్టి వేసాను. ఇలా పాజిటివ్గా నేను ఏ రోజున ఎన్టీ రామారావు గారిని ఒక మాట అంటే నేను ఇష్టపడేవాడిని కాదు. అంటే తెలుగుదేశం పార్టీని ఏమనంటే కూడా ఇష్టపడేవాడిని కాదు. ఆ రోజుకి ఈ రోజు కూడా నాకు రాజకీయ తండ్రి నందమూరి తారక రామారావు, నా తల్లి తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కూడా ఇది చాలా ఇన్స్పైర్ చేసే విషయం సార్. ఎందుకంటే చాలా మంది నేర్చుకోవాల్సిన విషయం కూడా, కొత్తగా వస్తున్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కావచ్చు. ఇప్పుడు బయటకు ఒక పార్టీ రాజకీయ జీవితాన్ని, ప్రస్థానాన్ని ఇచ్చిన తర్వాత బయటకు వచ్చేసి నోటికి వచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడడం, అధినేతను కావచ్చు లేకపోతే పార్టీని కావచ్చు, నీచమైనటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి తిడుతుంటే కొన్ని సందర్భాల్లో ఏంటి ఎక్కడున్నామో అనిపిస్తోంది. చాలా బాధాకరం, చాలా చాలా బాధాకరం. మనకి ఇష్టం లేకపోతే తప్పుకోవచ్చు, లేకపోతే ఇంకో పార్టీకి వెళ్తే వెళ్ళొచ్చు. బట్ అప్పుడు దాకా నాయకుడి దగ్గర ఉండి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే ఆ వీడియోలు పక్కన పెట్టి చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. కానీ పబ్లిక్లో కూడా ఆ రియలైజేషన్ రావాలి. ఏ రోజునైతే పబ్లిక్ పార్టీలు మారే వాళ్ళని తిరస్కరించి పక్కన పెట్టుంటూ అప్పుడు ఈ మారటాలు కూడా తగ్గిపోతాయి. ఇవాళ మారగానే ఒక పార్టీ వేవ్ ఉంటే ఆ పార్టీ వేవ్ ప్రకారం మారిన వాళ్ళు కూడా గెలిపించేస్తూ ఉన్నారు. అని మారటం తప్పులేదు. ఇంత ఘోరంగా మారటం అనేది గతంలో లేదు. మేము 30 సంవత్సరాల నాడు ఇంత ఘోరంగా లేదు. ఏదో అప్పుడు జరిగాయి, 1-2 విషయాలు జరిగింది. ఇవాళ ప్రతి పార్టీలోనూ చిన్న పెద్ద నాయకులందరూ టికెట్ వస్తే ఒక రకంగా, రాకపోతే ఇమీడియట్గా చాలా ఇబ్బందికరమైన భాష మాట్లాడుతున్నారు. అది దురదృష్టం. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. పార్టీలు మారచ్చు సార్, పార్టీలు మారటం గురించి కూడా అనట్లే నేను. ఆ మాట్లాడడం లాంగ్వేజ్ గురించి అంటున్నాం. ఏం చెప్తున్నాం, రాబోయే భవిష్యత్ తరాలకు ఏం మాట్లాడబోతున్నాం, మనం ఏం ఇస్తున్నాం, ఏం చెప్తున్నాం. రాజకీయాలనే ప్రొఫెషన్గా రావాలి అనుకునే వాళ్ళు అసలు ఇవి చూసి భయపడి, నాతో అన్న సందర్భాలు ఉన్నాయి సార్. కాలేజీ స్టూడెంట్స్, ఏంటక్క అసలు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు, అసలు రాజకీయాల్లోకి రావాలంటేనే జుగుప్స కలుగుతుంది అనే పరిస్థితి. చాలా దురదృష్టం. అట్లాంటి వాళ్ళకి ప్రజలే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది ప్రజలు చెప్పాల్సింది తప్ప, ఇప్పుడు నేనేమన్నా అన్నా అనుకోండి, నువ్వు ఇండిపెండెంట్గా ఎందుకు వేసామంటారు. బట్ ఇండిపెండెంట్గా వేసినప్పుడు నేను ఏ రోజున ఒక్క మాట నేను అనటం కానీ, లేకపోతే నన్ను బలపరిచిన వాళ్ళు అనటం కానీ నేను యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. సో అదే నాకు ఆ రోజు గెలుపు కూడా ప్రధానమైన కారణం అయిందని నేను అనుకుంటాను. బిల్ క్లింటన్ గారు మిమ్మల్ని పార్లమెంట్లో ఒక విషయంలో అప్రిషియేట్ చేశారంట. ఎందుకు, ఏంటి, మా ప్రేక్షకుల కోసం చెప్పండి. జీవితంలో ఏదన్నా కొన్ని సందర్భాలు గుర్తుపెట్టుకోవడం అదొక మంచి సందర్భం. ఆయన సెంట్రల్ హాల్లో పార్లమెంట్ సభ్యులందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నారు. మరి నేను 3వ లైన్లో 4వ లైన్లో ఉన్నాను. మరి ఎందుకు ఆయన నాయకు చూసినట్టు నాకు అనిపించింది. సరే
అది అందరికి అనిపిస్తుంది అనుకున్నాను. ప్రసంగం అయిన తర్వాత డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు. వచ్చి అయితే ఆయన చూసింది మిమ్మల్ని అప్పుడు అని పక్కా. తర్వాత అనుకో అదే. ఖచ్చితంగా వచ్చారు. ఆయన ఫ్యామిలీతో సహా వచ్చి ఆర్ యూ ఎంపీ అని అడిగారు. ఆర్ యూఆర్ ఏ సెక్రటరీ ఫర్ ఎనీ సీనియర్ ఎంపీ ఆర్ సీనియర్ మినిస్టర్ అన్నారు. నో సార్ ఐఎమ్ ఎంపీ అండి. చాలా చిన్న ఏజ్ హౌ ఓల్డ్ ఆర్ యూ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఇండియా టు బికమ్ స్మార్ట్ అండ్ యంగ్ ఫెలో. అది ఆ రోజున అక్కడ అనటం చూసిన వాళ్ళు ఓన్లీ పార్లమెంట్ సభ్యులే. బట్ ప్రెస్లో అన్ని పేపర్లోనూ పతాక శీర్షికలు అది పాయింట్ రాశారు. సో ఈనాడు ఉందనుకోండి, లేదా ఇంకో పేపర్ ఉందనుకోండి, ఆ మెయిన్ పేజీలో ఈనాడు అన్న దాంట్లో కింద గద్దెరామ్మని అప్రిషియేట్ చేసిన బిల్ క్లింటన్ అని చెప్పి అది పెద్దది. అది ఇప్పటి వరకు చాలా మంది సమావేశాల్లో నేను మర్చిపోయినా, ఇప్పుడు మీరు అనేదాకా నాకు అది పాయింట్గా అనిపించలేదు. నేను మర్చిపోయిన చాలా మంది సభాధ్యక్షులు బిల్ క్లింటన్ చేత మెప్పు పొందిన అందగాడు, బిల్ క్లింటన్ చేత నువ్వు ఇంత అందంగా ఉన్నావు, అవు ఇంత చిన్న వయసులో ఎట్టా వచ్చావు అన్నారు అని చెప్పుకుని ఉంటారు. ఆనందపడుతూ ఉంటాం. రైట్ సార్. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మనందరికి తెలుసు. అలాంటి ఒక గ్రేట్ రిటైనింగ్ వాల్ని దాదాపు 2.47 కిలోమీటర్స్ పాటు మీరే స్వయంగా కట్టిపించారు అని చెప్పేసి విన్నాను సార్ నేను. అంటే ఒక వీడియోలో చూసాను మీరు చేతితోటి ఇలా తాకుతున్నారు. ఆ తాకుతున్నది ఎట్లా అనిపిస్తుందంటే ఒక ఆత్మీయత, ఆ తాకటంలో ఒక ఇమోషను అన్ని కనిపిస్తున్నాయి. అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అది 35 సంవత్సరాల నుంచి ప్రజల కోరిక అండి అది. ఓకే. ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ పార్టీలు, ఎందుకంటే నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినవాడిని. కమ్యూనిస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐలో పనిచేసిన విద్యార్థి దశలో అన్ని దీర్ఘకాల సమస్యని పరిష్కరిస్తే మనకు ఒక గుర్తింపు ఉంటుందనే ఆలోచనతో దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాను. దానికి ముందు కూడా 2014 ముందు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు రోజు జలదీక్ష అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో జలదీక్ష చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే. నీళ్లలో ఇక్కడ నీళ్లలో కూర్చుని నేను, నాతో పాటు ఇంకా దేనేని ఉమా గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. జలదీక్ష చేసి ఒక అటెన్షన్ క్రియేట్ చేశారు. ఆ రిటైనింగ్ వాల్ కావాలి అనే దానికి జలదీక్ష చేసినాడు. చంద్రబాబు గారు ఆ జలదీక్షకి ఆయన ముఖ్య అతిథికి వచ్చారు నేను మా నిరసన కార్యక్రమానికి. ఆయన అప్పుడు అనౌన్స్ చేశారు, రేపు మాకు అధికారం రాగానే ఫస్ట్గా దీన్ని నిర్మాణం చేస్తామని చెప్పి. అంటే 2014లో ఆయన అధికారం రాగానే ఫస్ట్ హైదరాబాద్ నుంచి అప్పుడు కదా క్యాపిటల్, కామన్ క్యాపిటల్గా ఫస్ట్ విజిట్ విజయవాడ. డైరెక్ట్గా రిటైనింగ్ వాల్ ఎక్కడ కట్టాలో అక్కడికి వచ్చారు ఆయన. ఫ్లైట్ దిగి డైరెక్ట్గా ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చి అదంతా పరిశీలించారు. అధికారులు పిలిచారు. ఇక్కడి నుంచి వెళ్ళగానే అధికారులను కూర్చోబెట్టి అది మనం తక్షణమే చేయాలి, దానికి పాసిబిలిటీస్ ఏంటి, ఎంత కావాలి, ఇవన్నీ కూడా ఇవ్వమన్నారు. గతంలో అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో కూడా కొంచెం దాని గురించి ఆలోచన, మేము నిరసన దీక్షలు చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంతవరకు దాన్ని చేయాలనే దాంట్లో కొంచెం ఒక జీవో అది తయారు చేసిన మాట వాస్తవం. కాబట్టి బేసిక్ నాలెడ్జ్, సాయిల్ టెస్టింగ్ ఏంటి, ఎంత లోతు కట్టాలి, అది ఎందుకంటే 150 సంవత్సరాల్లో వచ్చిన వరదను దృష్టిలో పెట్టుకుని, అందులో హయ్యెస్ట్ వరద ఎప్పుడు వచ్చిందో దాని ప్రెషర్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా ఆ ప్రెషర్కి ఏమైనా బద్దలైపోతాయి కదా, బద్దలవ్వకుండా ఏ విధంగా ఉండాలని చెప్పి చాలా క్యాలిక్యులేట్ చేసి ఒక 6 నెలల పాటు 7 నెలల పాటు సాయిల్ టెస్టింగ్లు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి పర్ఫెక్ట్ దానికి ఎంతో తయారు చేసి ఇది ఏ విధంగా కట్టాలనేది కూడా చూసి ఈ మొత్తం 4.7 కిలోమీటర్లు దాంట్లో 3 బిట్లుగా కట్టాలి. ఒక బిట్టు 2.5, ఇంకో బిట్టు 1.1, ఇంకో బిట్టు ఇంకో 1.1 అని చెప్పి దానికి కావాల్సిన నిధులు 450 కోట్లు, సుమారు 450 నుంచి 500 అవుతాయి. అట్లా ఆ నిధులు కూడా శాంక్షన్ చేసి ఆ రోజు దేవినేని ఉమా ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఈ నిధులన్నీ కూడా వారి శాఖ నుంచి వచ్చాయి. ఆయనకి ఆదేశం ఇచ్చి ఆయన దాంతో శాంక్షన్ చేసి వర్క్ కూడా మొదలుపెట్టడం 2019 కల్లా 2.5 కిలోమీటర్స్ అయిపోవడం జరిగింది. సో దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయాలి. వీళ్ళు కంటిన్యూ చేయకుండా 2 సంవత్సరాలు లేట్ చేశారు. అది ఎంటే కంటిన్యూ చేస్తే అయిపోయేది సంవత్సరంలో. ఆ 2 సంవత్సరాల్లో 8 పర్యాయాలు వరద వచ్చింది. ఎక్కడైతే గోడ లేదో ఆ ప్రాంతం అంతా కూడా మునిగి చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు కనీసం నష్టపరిహారం కూడా ఆ ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళు మంత్రులు వచ్చినప్పుడు మేము అడిగాము, అక్కడ ఉన్న పబ్లిక్ కూడా అడిగారు. అక్కడ దాకా కట్టారు, ఎందుకు మీరు కంటిన్యూ చేయాలి, మేము కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టి కంటిన్యూ చేయటం జరిగింది.
వాళ్ళు ఇప్పుడు ఏం చెబుతారంటే పూర్తి చేసింది మేము కాబట్టి మొత్తం మేమే కట్టాం. అసలు అది ఈ ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందని చెప్తున్నారు. అది ఎట్టా ఎంత ఘోరమైన అబద్ధం. గవర్నమెంట్ లేదు, బ్రహ్మాండంగా దాని మీద అనేకమైన చర్చలు జరిపి మీ ఇలాంటి మీడియా సంస్థలన్నీ కూడా సాక్ష్యాలు ఉండగా అది గోడ ప్రాంతాన్ని పరిశీలించడం ఒకసారి 2 సార్లు కాదండి. ఆయన వరదలు వచ్చినప్పుడు అలా వచ్చారు. ఈ గోడ పూర్తయిన తర్వాత సగం మేము కట్టిన తర్వాత 8 సార్లు వరద వచ్చినప్పుడు 2 పర్యాలు చంద్రబాబు గారు వచ్చారు అక్కడికి. ఆ చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయితే వాళ్ళ మేమే కట్టాం, నేనే కట్టించాను, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని చెప్పిన వ్యక్తి చంద్రబాబు పక్కన ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈ దేవినేని అవినాష్ గారు అనే వ్యక్తి ఆ రోజు చంద్రబాబు పక్కన ఉన్నారు. ఈ గోడను చూపించేటప్పుడు ఉన్నాడు, నేను చూసేటప్పుడు ఇక కట్టాల్సిన ప్రాంతంలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు ఉన్నాడు. ఆ మనిషి వాళ్ళ గోడ మొత్తం కట్టింది మేమని చెప్పే స్థితిలో ఉన్నారంటే రాజకీయాలు, ఇందాక మీరు అన్నారే రాజకీయాలు నైతిక విలువలు పోతున్నాయి అనేది, ఇది కూడా ఒక ఉదాహరణ. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోర్లో ఆ వాల్ అనేది మాకే ఆలోచన వచ్చింది, మొత్తం మేమే కట్టాం, ఎంతోమందికి రక్షణ కల్పించామని చెబుతా ఉంటే మేము లేచి అరిసిన ఆ మాటకి స్పీకరు దాన్ని తీసుకుని ఏంటి మీ బాధ ఏంటి అని నన్ను అడగలేదు. వాళ్ళందరూ తెలుసు కదా, స్పీకర్ అడగాలి ఏంటి వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్ అని అడగాలి. అడిగి నాకు మైక్ ఇస్తే నేను చెప్పేవాడిని. అట్లా మైక్ ఇచ్చే అవకాశం లేకుండా వాళ్ళు బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఒకే ఒక్క మిస్డ్ కాల్ దూరంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు అందుబాటులో ఉంటారు అని చెప్పేసి నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు ఈ మాట. యాక్చువల్లీ అంటే అదేం మీ గురించి మాట్లాడుకున్నది కాదు, యాక్చువల్గా ప్రభుత్వాల గురించి అవేవో మాట్లాడుకున్న సందర్భంలో బయట ఎయిర్పోర్ట్లో కలిసిన ఒక పెద్ద ఆయన చెప్పారనమాట. ఒకే ఒక్క మిస్డ్ కాల్ దూరం అంటే అసలు మిస్డ్ కాల్ స్టార్ట్ చేసిందే గద్దె రామ్మోహన్ అమ్మ అని. అంటే ఏంటి మిస్డ్ కాల్ ఏంటి అంకుల్ అంటే అప్పుడు ఆయన డీటెయిల్గా చెప్తారు. ఒక్కసారి మా కోసం మళ్ళీ మీరు చెప్పండి, నాకు తెలుసు ఆల్రెడీ, మీరు చెప్పండి. ఆ రోజున సెల్ ఫోన్ కొత్తగా పుట్టిన రోజులు అవి. ఒక ఫోన్ చేయాలంటే, సెల్ ఫోన్ చేయాలంటే 12 రూపాయలు ఒక్క కాల్కి 12 రూపాయలు. అది చాలా కష్టం. సెల్ ఫోన్ మన దగ్గర ఉందనుకోండి, అది ఒక బంగారు వస్తువులాగా జేబులో పెట్టుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే ఎవరిని తీసుకుని టక్టగా కొట్టేస్తే బోర్డు బిల్ అయిపోతుంది. అందుకే ఆ ఫోన్ కొట్టడానికి ఆ 12 రూపాయలు కూడా వాళ్ళకి ఎందుకు నష్టపరచాలని చెప్పి నేను ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశాను. నాకు ప్రభుత్వం, పార్లమెంట్ సభ్యుడిగా నాకు ప్రభుత్వం ఒక ఫోన్ ఇచ్చింది. ఆ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే కట్టుకుంటుంది. అందువల్ల మీకు ఒక్క పైసా ఖర్చు నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. ఆ టైంలో నేను మీటింగ్లో ఉన్నా మీ ఫోన్ ఎత్తలేకపోవచ్చు, మిస్డ్ కాల్ ఇవ్వండి. మీరు ఏమి నా ఫోన్, నేను వీలైన తొందరగా మీకు మళ్ళీ నేను రిటర్న్ కాల్ చేస్తాను, మీ సమస్య తెలుసుకుంటాను, దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి ఇక అది ఒక స్లోగన్ అయిపోయింది. మిస్డ్ కాల్ ఎమ్మెల్యే గారు, మిస్డ్ కాల్ ఎంపీ గారు అని చెప్పి ఒక నిక్నేమే నాకు మిస్డ్ కాల్ ఎంపీ గారు అని అనుకుంటా. నేను నా ఫోను 24 గంటలు ఎప్పుడు కూడా సైలెంట్ పెట్టను, స్విచ్ ఆఫ్ చేయను. ఓన్లీ ఒక 3 to 5 మధ్యాహ్నం అప్పుడు మాత్రం సైలెంట్లో పెడతాను. ఎందుకంటే నేను తెల్లారిగా 2 లేస్తాను రోజు. రామారావు గారు లాగా రామారావు గారు అనుకోండి, నేను ఆయనకి వేరే అభిమాని కాబట్టి ఆయన చేసిన నేను ప్రయత్నం చేద్దాం ఉన్నాను కానీ దాని అలవాటు అయిపోయింది. 2-2:30కి ఎగ్జాక్ట్గా నిద్ర లేస్తాను. 3:30 ఏ టైం పడుకున్నా 2:30కి లేస్తాను. నేను 11ంటికి పడుకోవచ్చు, 10:00. నాకు రాత్రిపూట 3 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోను. పగలు మళ్ళీ 4 గంటలు నిద్రపోతాను. నేను 5:30కి 3:30కి లేచి 5:30కి ఇంటికి వస్తాను. 5:30 to 7:30 మళ్ళీ పడుకుంటాను. ఈ 2 గంటల్లో సుమారు నేను ఒక 400-500 మందిని కలుస్తాను. వాకింగ్లో కానీ, రోడ్డు మీద సైకిల్ వేసుకెళ్తా కానీ, టీ షాపుల దగ్గర సమూహం ఉంటారు, వాళ్ళ దగ్గర వాళ్ళతో కాసేపు మాట్లాడి కానీ వచ్చి మళ్ళీ ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుంటారు. మధ్యాహ్నం మాత్రం 3 to 5 మాత్రం కంపల్సరీగా నేను ఆపుకోలేను. అప్పటికే 12 గంటలు అయిపోద్ది కదా. కానీ ఇంత దగ్గరగా ప్రజలకి ఉన్నారు కాబట్టి మేబీ అంత వేవ్లో కూడా లాస్ట్ టైం మీరు గెలిచి ఉండొచ్చు. ఆయన అన్నమాట ఇది, నాకైతే తెలియదు. అది కేవలం ప్రజలకు దగ్గరగా ఉండటం. నేను 35 సంవత్సరాల నుంచి కూడా నేను స్వయం ఉపాధి పొందే వాళ్ళకి నేను ఆసరాగా ఉండేవాడిని. వాళ్ళు ఒక ఇడ్లీ బండి కావాలన్నా, ఇస్త్రీ బండి కావాలన్నా, కూరగాయలు అమ్ముకునే బండి కావాలన్నా, లేకపోతే వాళ్ళకి అలాంటి రిక్షా అది కావాలంటే అది నాకు 35 ఏళ్ళ నుంచి అది ఒక హాబీగా పెట్టుకున్నాను. నాకున్న దాంట్లో కొందరికన్నా సర్వీస్ చేసేదానికి. ఎస్పెషల్లీ హాస్పిటల్స్లో
ప్రాణాపాయ స్థితిలో ఉంటే డబ్బు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు అది నా దృష్టికి వెళ్తే నేను చేయగలిగిన చేసి డాక్టర్ గారు కూడా బతులాడి కొంత తగ్గించి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఏదో చేశారని చేసి అదేవిధంగా స్టడీస్ ఆగిపోతుంటే ఎవరికైనా ఫీజులు కట్టలేదు స్టూడెంట్స్ కి వాళ్ళకు కూడా మీకు చాలా ఇష్టం అంట. చాలా ఇష్టం. Education. ఎందుకంటే మా ఫాదరు నాకు కట్టాల్సిన ఫీజు కోసం డబ్బులు లేక ఒక షావుకారు గారి దగ్గరికి వెళ్ళి నోటులు రాసి నా కళ్ళ ముందు చూశాను నేను. సో అందువల్ల చదువులు ఆగిపోకూడదు అని చెప్పి మనకు తోచిన దాంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఎంత ఫీజు అయినా సరే వాళ్ళ చదువు ఆగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఎంత ఫీజు అయినా నేను కట్టి వాళ్ళ చదువు కంటిన్యూ చేస్తాను. వాళ్ళు నేను చదివించిన వాళ్ళు కొందరు ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు పెద్ద పెద్ద చార్టీ అకౌంటెంట్లుగా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు విష్ చేస్తుంటారు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ విష్ చేస్తుంటారు. సంతోషం. వాళ్ళు చాలా గొప్పగా చాలా గొప్పగా. ఇప్పుడు నేను చదివించిన ఒక్కొక్క అమ్మాయి వచ్చి సార్ మీరు నాకు ఆ రోజు హెల్ప్ చేశారు, నేను ఇవాళ 2 లక్షల రూపాయలు జీతం తెచ్చుకుంటున్నాను అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంతకంటే మించి ఆనందం అది ఇవాళ కాదు. నేను 30 సంవత్సరాల నుంచి ఇవాళ అదే చాలా మంది ఫాలో అవుతున్నారు. చాలా రాజకీయ నాయకులు ఈ చారిటీని ఫాలో అవుతున్నారు వాళ్ళ రాష్ట్రంలో కూడా. అది ఒక ఆనందం. నేను ఒక దారి చూపించాననేది కూడా నాకు ఆనందం. మీరు మనుషుల కోసమే కాదు, వెటర్నరీ యూనివర్సిటీ కూడా ఏదో తీసుకొచ్చేదానికి మీ వంతు ప్రయత్నం చేశారని విన్నాను. అది కూడా నాకు ఎన్టీ రామారావు గారిని మర్చిపోలేనండి నేను. ఎందుకంటే ఆ రోజున వెటర్నరీ కాలేజీ ఈ రాష్ట్రానికి శాంక్షన్ అయింది. వెటర్నరీ కాలేజీ ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ అయింది. ఎక్కడ పెట్టాలనే సమస్య వచ్చినప్పుడు ఆ రోజు కోటగిరి విద్యాధరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రులు. అది ఆ శాఖ కింద వస్తుంది వెటర్నరీ కాలేజీ అనేది. ఆ రోజున ఆ శాఖ కింద వస్తుంది. నేను మినిస్టర్ని కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి, మా ఏరియాలో ఏలూరు ఏరియాలో పెడతానని చెప్పి ఆయన రామారావు గారిని అడిగారు. అట్లాగే ఎంవిఎస్ మూర్తి గారు సీనియర్ పార్లమెంట్ సభ్యులు, విశాఖపట్నంలో మాకు చాలా ల్యాండ్ ఉంది, మాకు మిల్క్ ప్రాజెక్టులో డబ్బులు ఉన్నాయి, దానికి కావాల్సిన బిల్డింగ్ కట్టగా డబ్బులు మీకు కేటాయిస్తాం, మాకు విశాఖపట్నం ఇవ్వండి అని ఆయన అడిగారు. నేను నాకున్న చొరవతో మా గన్నవరంలో కూడా బ్యాకింగ్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంది. దాని కింద 150 ఎకరాలు ఉంది. అది ఫ్యాక్టరీ నడవట్లేదు. 150 ఎకరాల స్థలం ఉంది కాబట్టి గన్నవరం ఇవ్వండి అని చెప్పి నేను రామారావు గారిని అడిగాను. రామారావు గారు 2-3 రోజుల తర్వాత అనౌన్స్ చేశారు గన్నవరం. వాళ్ళందరూ కూడా అడిగారు ఏంటి సార్ అది మేము అడిగాం కదా అని. అతనికి సీటు ఇవ్వకుండా ఇండిపెండెంట్గా నిలబడే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ప్రజలు తుఫాన్ గాలి, ఆ రోజున తుఫాన్ గాలి, సునామీ, రామారావు సునామీ. అప్పుడు ఇప్పుడు ఆ రోజున మీకు ఐడియా ఉందో లేదో, పుట్టారో లేదో నాకు తెలియదు. 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాల. 94లో ప్రతిపక్ష హోదా కూడా రాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పాలకపక్షం గెలిచిన సందర్భాలు నాకు తెలిసైతే లేవు. 294 సీట్లకు సుమారు ఈయన అలయన్స్ కానీ 260 సీట్లు గెలవటం. కేవలం 26 సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఆ సందర్భంలో నేను ఇండిపెండెంట్గా గెలిచాను. అంత వేవ్లో ఇండిపెండెంట్ గెలిచాడు కాబట్టి ఆ ప్రజలు అతని మీద చాలా ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అతను చెప్పిన దాన్ని నేను అంగీకరిస్తున్నానని చెప్పి ఓపెన్గా చెప్పినప్పుడు అది సామాన్య విషయం కాదు. నేను చిన్నవాడిని, చాలా చిన్నవాడిని, రాజకీయంగా అంతే కదా. నా లైఫ్లో రాసుకునే విషయాలు అది ఒక గొప్ప విషయం. ఆయన ఆ మాట అంటాం, దాని తర్వాత ఆయన మాటని చంద్రబాబు గారు కంటిన్యూ చేసి దాన్ని పూర్తి చేసి బ్రహ్మాండం బిల్డింగ్లు కట్టించి ఆయన ఘనంగా ఓపెన్ చేసి నన్ను పక్కన నుంచోబెట్టిన ఆయన ఓపెన్ చేసి కూడా గన్నవరం ప్రాంతానికి ఇవాళ ఎయిర్పోర్ట్ దగ్గర ఫస్ట్ కనబడి బ్రహ్మాండమైన బిల్డింగ్ వెటర్నరీ. అది అటు వెళ్తున్నప్పుడు కూడా నాకు కూడా దాన్ని చూస్తే అది ఒక తృప్తి. అది ప్రభుత్వందే, శాంక్షన్ అవన్నీ ప్రభుత్వందే, అయినా మన హయాంలో వచ్చిందని ఆ తృప్తి. నాకు అట్లాంటి తృప్తికరమైన సంఘటనలు కూడా ఇలా ప్రతి టర్మ్లో నాకు ఒకటన్నా ఉందండి. అంత గొప్ప కార్యక్రమాలు ఎంపీ చేసినప్పుడు విజయవాడలో ఇందాక చెప్పారు కదా, రిటైనింగ్ వాళ్ళు 35 సంవత్సరాల నుంచి పోరాడుతున్న సమస్యని, బాధని నా హయాంలో అది మొదలై సగభాగం పైగా అయిపోవడం అనేది మర్చిపోలేని విషయం. మొదలే కదా సార్ ఇంపార్టెంట్. అంతే కదా, మొదలైతే కదా ఆగదు కదా, ఆలస్యమైన అంతే ఆగదు కదా. మరి అట్లాగే
విజయవాడ నగరంలో రైల్వే లైన్ తొలగింపు అనేది ఒక కార్యక్రమం. అది కూడా అది కొన్ని సంవత్సరాలు బట్టి అందరు ఎంపీలు కూడా ప్రయత్నం చేశారు. నాకు ముందు ఉపేంద్ర గారు ఎంపీ ఉన్నారు, ఆయన కూడా నేను గెలిచింది కూడా ఆయన మీద. ఆయన చాలా ప్రయత్నం చేశారు, అంతకుముందు కూడా ప్రయత్నం చేశారు. కొంత కదులుతూ వచ్చింది. భారతదేశంలో ఎక్కడైనా కొత్త లైన్ వేయటమే కానీ వేసిన లైన్ తీసిన సందర్భం లేదు. అది ఒక్క విజయవాడ నగరంలో. నేను 5 సంవత్సరాలు దాన్నే పట్టుకుని నితీష్ కుమార్ గారు రైల్వే మినిస్టర్ ఉన్నారు. ఎర్రమనాయుడు గారు మాకు నాయకుడు. చంద్రబాబు గారు వచ్చినప్పుడల్లా ఆ ఇష్యూని వారి దగ్గర ప్రస్తావించేవాళ్ళు. నేను ఎంటబడి నితీష్ కుమార్ గారిని బయట ఆయన 2 పర్యాయాలు ఆ ఇష్యూ, అసలు రైల్వే లైన్ తీయటం ఏంటి, ఎవరైనా కొత్త లైన్ అడుగుతారు, వాళ్ళు లైన్ తీయటం ఏంటి అని చెప్పి అక్కడికి వచ్చి పరిశీలన చేసి అక్కడ పబ్లిక్ యొక్క ఇబ్బందులు చూసి అక్కడ 8 గేట్లు ఉండేయండి. ఆ 8 గేట్లు దాటి దూరంలో 8 గేట్లు ఉన్నాయి సార్. అది దగ్గర 4 కిలోమీటర్ల దూరంలోనే అంత కొంచెం దూరంలో 8 గేట్లు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పిల్లల్ని వెనకాల ఎక్కించుకుని ఒకటప్పుడు ఏదైనా ట్రైన్ లేట్ అయిపోతే ఆ స్కూల్కి వెళ్ళటానికి పిల్లలకి ఇబ్బంది అయ్యేది, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు. అది ఆయన చూసి ఇమ్మీడియట్ తక్షణం అక్కడికక్కడ శాంక్షన్ చేశారు ఆయన రిమూవ్లకి. అది నేను ఎంపీగా ఉన్న టైంలోనే మొత్తం రిమూవ్ చేశారు. ఆ రిమూవ్ చేయటం వల్ల ఇవాళ అక్కడ BRTS రోడ్ అని పెద్ద రోడ్డు పడిపోయింది. విజయవాడ నగరంలో ఎక్కడా లేని రోడ్డు అక్కడ పడింది. ఆ రైల్వే లైన్ తీసేసి ఆ రైల్వే స్థానంలో పెద్ద రోడ్డు వేశారు. అప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్. అది ఇవాళ పొద్దున్నే వాకర్స్ ఎంతో మంది అక్కడ నడుస్తూ ఉంటారు. అది ఒకటి నాకు గుర్తుండే విషయం అండి. అంటే ఎయిర్పోర్ట్ నేను ఎంపీ అయిన నాటికి 18 సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్ మూసేయబడింది. ఫ్లైట్లు బ్రహ్మాండంగా ఉండేది. అసలు బ్రహ్మాండంగా ఫ్లైట్. మీరు రామారావు గారు వచ్చి ఆయన వస్తున్నాడు, మేము స్కూల్ చదివేటప్పుడు పరిగెత్తుకెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన తీసేవాళ్ళం. మరి ఎందుకు క్లోజ్ చేశారు? మరి ఎందుకు క్లోజ్ చేశారంటే ఇది నాకు కరెక్ట్ రీజన్ తెలియదు, కానీ 18 సంవత్సరాల నుంచి క్లోజ్ చేయబడింది. బ్రహ్మాండ బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఎయిర్పోర్ట్ అండి, అది క్లోజ్ చేయబడింది. దానికి నేను చాలా రిక్వెస్ట్ చేసి అందరినీ కూడా పెడుతున్నాను. ఎందుకంటే నాకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఎప్పుడో రిప్రజెంటేటివ్స్ ఉండేవాళ్ళు. నేను ఫ్లైట్ ఉంటే కొంచెం వ్యాపారస్తులు వస్తారు, పెట్టుబడులు వస్తాయి, మన విజయవాడ అభివృద్ధి చెందుద్ది. ఫ్లైట్ లేకపోతే ఇంత దూరం జర్నీ చేసే అవకాశాలు ఉండవు. అప్పుడు ఇంకా రోడ్లు కూడా ఇంత మంచి రోడ్లు లేవు. అందుకని ఇది మీరు ప్రయత్నం చేయండి అంటే అది కూడా మంచి విషయం. గన్నవరం మా నేటివ్ ప్లేసు, అక్కడ ఉన్న ఎయిర్పోర్టు, ఆ గోడ పక్కనే మా ఊరు కూడా, ఆ గోడ కానుకునే మా ఊరు. అందుకని ఆ ఎయిర్పోర్ట్ మీద కొంచెం వెంకయ్య నాయుడు గారి సహకారం, చంద్రబాబు గారు సహకారం, ఎర్రమనాయుడు గారి సహకారంతో దాన్ని ఒక చిన్న ఫ్లైట్ తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంకోటి చెప్పనండి, ఆ ఫ్లైట్ ఇనాగరేషన్కి అది హైదరాబాద్ నుంచి ఫ్లైట్ బయలుదేరి విజయవాడ రావాలి. దాంట్లో వెంకయ్య నాయుడు గారు, రామానాయుడు గారు, ఎర్రమనాయుడు గారు, కమ్మబాడి రామ్మోహన్ గారు, చాలామంది ఎంపీలు ఆ ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నారు. అది స్టార్ట్ అయ్యేలో మంటలు వచ్చినాయి. పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. నేను అక్కడ రిసీవ్ చేసుకోవడానికి నేను ఎయిర్పోర్ట్ ఎదురు చూస్తున్నా ఫ్లైట్. వ్యాపారస్తులు అందరూ దండలు పూలు తీసుకొచ్చారు, వాళ్ళకి ఏటాకి వచ్చేవాళ్ళకి ఏటాకి మంటలు వచ్చినాయి. అది ఆగిపోయింది. చాలా టెక్నికల్ ప్రాబ్లం అది ఆగిపోయింది. తర్వాత 2 రోజుల తర్వాత బాగు చేసి ఫ్లైట్ వచ్చింది, కానీ ఎవరు ఎక్కట్లేదు. భయం ఎవరు ఎక్కట్లేదు. అప్పుడు నేనేం చేశానంటే అది 1875 రూపాయల టికెట్. ప్రతిరోజు మా 10 మంది మా ముందు రోజు నేను ఎక్కి వెళ్ళాను. ఒక 5-10 మంది తీసుకుని అందరికి టికెట్లు కొని నేను ఎక్కి హైదరాబాద్ వెళ్ళాను. మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చాను. తర్వాత చూసుకొని మేము ఎక్కాం కాబట్టి తర్వాత ఇంకొక రోజు ఒక 10 మంది కార్యకర్తలు ఆ టికెట్ నేనే కొని వాళ్ళు ఎక్కించి అట్ట స్లోగా బ్రహ్మాండంగా సీట్లు దొరకనంత ఫిలప్ అయిపోయింది. అలా అయితే అలవాటు పడతారు జనాలు, వాళ్ళు కూడా ఆపకుండా ఉంటారు సర్వీస్ అని. లేదా ఎక్కపోతే వారం చూసేవాళ్ళు ఎత్తేసేవాళ్ళు, మళ్ళీ మొదలుకు వచ్చేది. అప్పటి నుంచి మొదలై 1-2-3 ఫ్లైట్లు రాసిన తర్వాత ఇమీడియట్గా రాజధాని అయిపోయింది. రాజధాని విపరీతమైన ట్రాఫిక్. ఇప్పుడు అసలు ఖాళీ లేదు. అది కూడా నాకు జీవితంలో ఒక అది ఎవరు ఫ్లైట్ ఎగురుతుంటే మాగానే గద్దెరామ ఫ్లైట్ వెళ్తుందని వాడు. అదే ఒక కాలువను కూడా అట్లాగే గద్దె రామ్మోహన్ కాలువ అంటుంది. పిల్లల కాలువ, చిన్న కాలువ ఒక దాన్ని పిల్లలందరూ కూడా అట్లా పిలుస్తారండి. పిల్లలు గద్దె రామ్మోహన్ అంటే తెలియని పిల్లలు కూడా గద్దె రామ్మోహన్ కాలువ అంటారు. అంటే రైతుల కోసం చేసిన కాలువనా సార్? రైతుల కోసం చేసిన కాలువ. బట్ గన్నవరం నీళ్ళు వెళ్ళటానికి ఇబ్రహీంపట్నం దగ్గర తగిన కాలువ అది.
ఇబ్రహీంపట్నం రిటర్నింగ్ వాటర్ అని ఉంటుంది. ఆ వాటర్ని తీసుకుని గన్నవరం శివరామకృష్ణయ్య గారు గన్నవరం ప్రజలకి పరిష్కారం రావాలంటే అది ఒకటే మార్గం అని చెప్పి ఆ రోజు ప్రాజెక్ట్ వేశారు. రామారావు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళమన్నారు. ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ ఉన్నారు. వారికి కూడా మా గన్నవరం ఏరియా ఆయన పుట్టినూరు, ఆయన సొంతూరు గన్నవరం ఏరియా. ఆ ప్రాంతం మీద ఉన్న ప్రేమ కానీ ఆయన కూడా హెల్ప్ చేశారు. ఆ కాలం వరకు నా పేరు ఉండేది. అట్లాగే ఫ్లైట్ ఎగురుతుంటే గదే ఫ్లైట్ వెళ్తుంది అట్లా తీపి గుర్తులు అనమాట. ఓకే. తర్వాత ఇంకొకటి కూడా సార్ నాకు బాగా నచ్చింది. ఆ రోజు చాలా విషయాలు మీ గురించి పెద్ద ఆయన చెప్పారు నాకు ఎయిర్పోర్ట్లో. అందులో నాకు ఒకటి బాగా గుర్తుంది ఏంటంటే సిఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తే రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి అది అసలు శాంక్షనే అవ్వదు. కానీ ఆ రోజుల్లో మీరు ఒక 2 అవర్స్లో శాంక్షన్ చేయించేవాళ్ళు అండి. చేయించిందే కాకుండా మీరే స్వయంగా చెక్ లేకపోతే అప్పుడు మరి ఇచ్చేవాళ్ళు, మరి నాకైతే తెలియదు, అది చెప్పలేదు ఆయన. అవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతో ఒక బొకే ఇచ్చి వాళ్ళకి సన్మానం ఏదో చేసి మరీ వచ్చేవాళ్ళు. అంటే ఎందుకు సార్ అలా? సన్మానం కాదండి, వాళ్ళకి ఒక స్వీట్ ప్యాకెట్ తీసుకుని ఆ చెక్కు తీసుకుని ఎలా ఉన్నారు, బాగుందా, ఇదంతా సిఎంఆర్ఎఫ్ ఎప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేదన్నమాట. బాగున్నారా అని చెప్పి వాళ్ళని పరామర్శించి ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చి ఒక దండం పెట్టి చంద్రబాబు గారు మిమ్మల్ని అడిగి ఇచ్చిరమ్మన్నారు. ఆయన ఇచ్చారు. ఎందుకంటేనండి వాళ్ళ హాస్పిటల్ అనేప్పటికీ ఏ కుటుంబం అయినా ఆ ప్రాణం కోసం ఎంత తప్పుగైనా చేసేసి ముందు బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది 10 రూపాయలు వడ్డీ, చిన్నవాళ్ళు అయితే అందరూ 10 రూపాయలు వడ్డీలు తీసుకొస్తారు. వాళ్ళు అది సరే ప్రాణం కాపాడబడింది అనుకోండి, అది అంతవరకు సంతోషం. కానీ రేపు దీని వడ్డీలు కట్టలేక ఈ అప్పు తీర్చలేక మరొక కుటుంబం అంతా కూడా మనీ పడేవాళ్ళు. నేను చంద్రబాబు గారు ఆ విషయంలో ఎంతమంది కుటుంబాలని ఆయన ఆ యొక్క ఇబ్బందుల నుంచి తీసుకొచ్చారంటే నాకు ఒక్కరికే కాదండి, అందరు 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే ఇన్ఛార్జీలు కానివ్వండి, ఎవరైనా ఆయన ఏమాత్రం ఏదంటా చేతికి ఎముక లేదన్నట్టుగా ఇచ్చేవారండి. 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే సుమారు 80-90 వేలు దాకా కూడా ఇచ్చిన సందర్భాలు అండి. కొంచెం వాళ్ళు బాగా పూరండి, 10,000 కూడా భరించలేరంటే 1 లక్ష రూపాయలు ఇచ్చిన సందర్భాలు కూడా అండి. అది నా గొప్పతనం కంటే చంద్రబాబు గారు చూపించిన గొప్పతనం అండి. అది వాళ్ళు పేదవాళ్ళ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అసలు వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో 10-20 ఇచ్చుంటారేమో. మాకు అప్పుడు రోజుకు 10 వచ్చాయి. ఇంకొకటి కూడా సార్ నేను విన్నది పెన్షన్స్ ఒకటి ఇంటికి వెళ్ళి మరి మీరు రాని వాళ్ళకి పెన్షన్స్ మీ సొంత డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు అంట. అది ఒక దగ్గర కొన్ని 100 మందికి ఉన్నాయండి. వాళ్ళకి ఏంటంటే ఈ గవర్నమెంట్ చాలా ఘోరంగా పెన్షన్ మీద నాకు అర్థం కాలేదు. అది గవర్నమెంట్ నుంచి రావట్లేదు వాళ్ళకి. అదేంటి కరెంటు బిల్ ఎక్కువ ఉందని తీసేసిన సందర్భం. నిజంగా ఒక అతనికి 2 చేతులు లేవండి, 2 చేతులు లేవు. కోడలు సర్వీస్ చేస్తుంది అతనికి దోమలు కొడితే అని చెప్పి వెనక ముందు కూడా ఫ్యాన్లు పెట్టేవారు, ఆ గాలికి దోమలు రాకుండా ఉంటాయని. అది కొట్టుకోలేడు కదా, రోజు ఒక మనిషి నుండి కొట్టలేడు కదా దోమల్ని. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి అతను పెన్షన్ కట్ చేశారు. అది నేను ఎక్స్పోజ్ చేసి బయటికి తీసుకొచ్చి ప్రెస్కి ఎక్స్పోజ్ చేసి ఇలాంటి చూడండి ఇంత ఘోరమైన ఆ ప్రభుత్వం ఎక్కడ ఉందా, 2 చేతులు లేరు అతనికి, పేదవాడి కరెంటు కారణం పెట్టాక పెన్షన్ తీస్తారని చెప్పి అతనికి ఆ రోజు నుంచి నేను పెన్షన్ ఇవ్వటం మొదలుపెట్టాను. అలాగే 2 కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, 2 కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా పెన్షన్ దయాదాక్షిణ్యం తీశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారితో సహా అందరూ, చంద్రబాబు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కేవలం రేషన్ కార్డు హోల్డరా కాదని చూశారు తప్ప ఈ కారణాలేని చూడాల. కరెంటు బిల్లు ఎక్కువైతేనో, లేదా 2 చక్రాల వెహికల్ ఉంటేనో, లేదా 4 చక్రాల కారు ఉంటేనో, ఓన్లీ రేషన్ కార్డు హోల్డరా కాదు ఆ విధంగా ఇచ్చేవాళ్ళు. ఇతను అనేకమైన క్రెడిట్. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని ఈయన ఎంతమందికి పెన్షన్ తగ్గించడానికి, ఎంతమందికి రేషన్ కార్డులు తీసుకోవడానికి ఎక్కువ వాడారండి. వాళ్ళు అన్ని పూర్వపరాలన్నీ కెలికి తీసుకుని వాళ్ళని ఎక్కువ వాడారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చేసిన సర్వీస్ కంటే పెన్షన్ తీసేసిన వాళ్ళు ఎక్కువ. వాళ్ళ మీద కలబడేవాళ్ళు జనాలు, మీరు వచ్చి మా పెన్షన్ తీసేశారని చెప్పి. మరి అదే వాలంటరీ వ్యవస్థని కంటిన్యూ చేస్తామని మీరు కూడా చెప్తున్నారు. వాళ్ళు ఇంకా బలోపేతం చేసి వాళ్ళ డ్యూటీ రూల్స్ మార్చి, ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా మీరు తగ్గించడానికి చూడమన్నాడు, చంద్రబాబు రేపు ఇవ్వమంటారు చూస్తారు. బట్ ఈ కాన్సెప్ట్ కావాలని కోరుకుంది కూడా చంద్రబాబు గారండి. 2014-19లో
డాక్రా మహిళల్లో చదువుకున్న మహిళల్ని లిస్ట్ అవుట్ చేసి ప్రతి 30 ఏళ్ళకి ఒక డాక్రా మహిళను పెట్టి ఆ ఇంట్లో అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏమేమి పథకాలు అర్హులు, ఇవన్నీ కూడా చూడాలని చెప్పిన వ్యక్తి ఆ డాక్టర్ లిస్టులన్నీ తయారైనాయి. బట్ ఆ రోజున అనేకమైన పనుల్లో ఆ టైం సరిపోలేదు. సో ఆ వ్యవస్థని ఇతను వాలంటరీ వ్యవస్థని కొంచెం వేరే రకంగా తీసుకుని ఆ వ్యవస్థ పెట్టారు. బట్ వాలంటరీ వ్యవస్థ పబ్లిక్కి మేలు చేసే వ్యవస్థ. దాన్ని చెడుకు వాడుకుంటాడు, మంచివాడు మంచిగా వాడుకుంటాడు, చెడువాడు చెడుకు వాడుకుంటాడు. బట్ మంచిగా వాడుకుంటే ప్రతి ఒక్కరికి అవసరమైంది, ప్రభుత్వానికి కూడా అండగా ఉండే వ్యవస్థ. ఆ వ్యవస్థని తీసేయాలని ఎవ్వరికీ లేదు. ఇవాళ ఒక వ్యక్తి మగపిల్లడు బయటకు వెళ్ళి రోజుకు 1000-2000 సంపాదించుకుంటారు. 5000 కోసం వాళ్ళు ఏమవుతుందో తెలియకుండా త్రిశంకు సగ్గులాగా ఉంచే కంటే వాళ్ళకి ఇంకా పని భారం పెంచి రోజు 8 గంటలు పనిచేసి 6 రోజులు పనిచేసే విధంగా చేస్తే వాళ్ళకి 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చిన నష్టం లేదనే భావంతో ఆ వ్యవస్థను బలోపేతం చేయాలని వాళ్ళకి 10,000 రూపాయలు పైగా జీతం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే. యాక్చువల్లీ 600 కోట్ల రూపాయలతో ఆ ఏరియా మొత్తాన్ని అభివృద్ధి చేశాము అని చెప్పేసి మీ ప్రత్యర్థి అయినటువంటి అవినాష్ గారు చెప్తా ఉన్నారు. అక్కడ మేము చేసేసిన అభివృద్ధి చూపించుకొని మేము ఎన్నికల్లోకి వెళ్తున్నాము అని అంటున్నారు. మీరేమంటారు? అంటే 600 కోట్ల రూపాయలు ఆయన ఒక పాంప్లెట్ వేసాడు. సరే, దాన్ని నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. నా దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అంత మాత్రం అంత అయిందని నేను అనుకోను. బట్ అది కాంట్రవర్సీకి వెళ్ళదలుచుకోను. కానీ దానికి ముందు 5 సంవత్సరాలు మేము ప్రభుత్వం ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ ప్రభుత్వం ఉన్నప్పుడు 2,354 కోట్లు ఖర్చు పెట్టాం. అదే నియోజకవర్గానికి 2,354 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దానికి ప్రతి ఒక్కటి ఆధారాలతో నేను ఆ రోజునే బుక్స్ ప్రింట్ చేసి ప్రతి సంవత్సరం కూడా ప్రింట్ చేసేవాడు. ఈ సంవత్సర కాలం ఎంత చేసాం, 2 సంవత్సరాలకి ఎంత చేసాం, 3 సంవత్సరాలకి ఏం చేసాం, 4 సంవత్సరాలకి ఏం చేసాం, 5 సంవత్సరాలకి ఏం చేసామని చెప్పి నేను ఆ బుక్ తేలేదు. ఆ బుక్ ప్రింట్ చేసి దాంట్లో అన్ని ఆధారాలతో ఇవ్వడం జరిగింది. అది 2,354 కోట్లు. 2,354 కోట్లు 600 కోట్లు నిజంగా వాళ్ళు ఖర్చు పెట్టినా దాంట్లో ఎంత 4వ భాగం. అంటే మీరు 2,354 కోట్లు పెట్టిన 5 సంవత్సరాల్లో వీళ్ళు కేవలం 600 కోట్లు అంటే చాలా తక్కువ పెట్టినట్టు. దానికి కూడా అనేకమైన ఆధారాలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు 600 కోట్లన్నా ఎన్ని కోట్లన్నా దాంట్లో 70% వర్కులు నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసింది. డబ్బులు కూడా శాంక్షన్ చేశారు. వాళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25% లోపు పనులైన వర్కులన్నీ మేము రద్దుపరుస్తామని చెప్పి జీవో ఇచ్చి కొంచెం పనులైనా కూడా రద్దుపరిచి తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఇప్పుడు ఆ రిటైనింగ్ వాళ్ళగా 2 సంవత్సరాలు ముట్టుకోకుండా ఆ చివరిలో చేసి ఇది మేం చేసామని చెప్పుకోవడం, అది కంటిన్యూషన్ అయితే ఇవన్నీ పాత గవర్నమెంట్కి వెళ్తాయి, దాని హక్కులు దానికి వెళ్తాయి. అది లేట్ చేసి చివరిలో వేసి అది ఒక రాజకీయ లబ్ధి కోసం చేసిన పనులు. ఏదేమైనా కూడా 600 కోట్లే నిజం అనుకున్నాం. మా 2,354 చూసుకుంటే అది ఓన్లీ 25% మాత్రమే. అందువలన అదేమి అంత గొప్ప విషయం కాదు. కానీ వైసీపీ చేసినటువంటి బెనిఫిట్స్ కంటే లేదా స్కీమ్స్ కంటే కూడా మీరు ఇంకా ఎక్కువ చెప్తా ఉన్నారు. ఓ పక్కనేమో ఖజానా మొత్తం ఖాళీగా ఉందని అందరూ మాట్లాడుతున్నారు. మరి మీరు ఎలా వాటిని అన్నిటిని, మీరు ఇస్తున్నటువంటి హామీలన్నింటినీ ఎలా నెరవేర్చగలుగుతారు? మరి అది చంద్రబాబు గారి యొక్క సమర్థత మీద నేను ఒక ఉదాహరణ చెప్తాను. చెప్పండి. 1995లో ఆయన ఫస్ట్గా ముఖ్యమంత్రి అయినప్పుడు మా ఉమ్మడి రాష్ట్రం యొక్క బడ్జెట్ 7,245 కోట్లు అండి. కేవలం 7,245 కోట్లు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సుమారు 1,20,000 కోట్లు బడ్జెట్ అయింది. 7,000కి 1,20,000కి ఎంత పొంతన ఉందా? మరి ఎంత సంపద సృష్టించాడు ఆయన? మరి అప్పటి నుంచే కదా ఇక బాగా హైదరాబాద్ నగరం డెవలప్ అయినా ఆయన నుంచే కదా మొదలైంది సంపద సృష్టించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో అవకాశాలు నిధులండి. ఇప్పుడు డాక్రా గ్రూపులు ఉన్నాయండి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ డాక్రా గ్రూపులు వాళ్ళ మీద బ్యాంకులే చాలా నడపబడుతున్నాయి. అంతకుముందు ఒక ఆంధ్ర బ్యాంకు ఒక చాటు ఉంటే విజయవాడలో 2-3 ఆంధ్ర బ్యాంకులు ఉండే వాళ్ళు, ప్రతి రోడ్డుకి ఒక ఆంధ్ర బ్యాంక్ ఉంది, లేదా ఒక SBI ఉంది, ఒక ఇండియన్ బ్యాంక్ ఉందంటే డాక్రా మహిళలు ఆ రొటేషన్ వల్లే. ఇవాళ మన బ్యాంక్ వెళ్తే అంత మహిళలు ఉంటారు తప్ప మగవాళ్ళు లోనికి వెళ్ళడానికి కూడా అంత ట్రాన్సాక్షన్. మీరు ఆ డాక్రా గ్రూప్ స్టార్ట్ చేయటమే కాకుండా ఊరూరు తిరిగి మీరు అందరూ పొదుపు సంఘాల్లో చేరండి, చాలా బెనిఫిట్లు ఉండి వాళ్ళు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు లోన్ తీసుకోగలుగుతున్నారంటే ఆ రోజున ఆయన వేసిన బీజం అనమాట. ఆ విధంగా దానివల్ల
బోల్డ్ పొదుపు అక్కడ ఏర్పడుతుంది. బ్యాంకుల్లో నిల్వలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెల్త్ క్రియేషన్కి ఉపయోగపడింది. ఇప్పుడు 2014-19లో కియా మోటార్స్ తెచ్చారండి. ఇది తేవటంలో ఏమైంది, 40,000 మంది ఎంప్లాయీస్, ఇంజనీర్లు, ఆంధ్ర రాష్ట్ర ఇంజనీర్లు 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అక్కడ. ఇప్పుడు అది సంవత్సరానికి కొన్ని వేల కోట్లు ట్యాక్స్ కడుతుంది ప్రభుత్వానికి. ఆ 1000 కోట్ల ట్యాక్స్ ఎవరికి వెళ్తాయి? డెవలప్మెంట్కి, అటు సంక్షేమానికి. సో మీరు ఏదైనా 7,200 ఎన్ని రికార్డ్ ప్రకారం ఉంటుంది. ఆ రోజు బడ్జెట్ చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు 7,000 కోట్లు చిల్లర బడ్జెట్. మరి ఆయన దిగిపోయినట్టు చూస్తే సుమారు 1,00,000 కోట్ల దాకా వెళ్ళింది. ఇవాళ ఒక విడిపోయిన రాష్ట్రం 2,00,000 కోట్లు, 2,50,000 కోట్లు ఉందంటే ఒకసారి పెరిగిన తర్వాత ఇక డబ్బులు పెట్టుద్దన్న సిద్ధాంతం, అది ఆయన యొక్క గొప్పతనం. అది వెల్త్ క్రియేట్ చేయగలరు. ఇప్పుడు అమరావతి ఉందండి, ఆ ల్యాండ్ మనకు ఉచితంగా వచ్చింది. ఆ ల్యాండ్ మీద ఇల్లు కట్టి హ్యాపీనెస్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తే 2 నిమిషాల్లో మొత్తం ప్లాట్లు అమ్ముడైపోయినాయి. 2 నిమిషాలే. అది చాలామంది కంప్యూటర్ ఓపెన్ చేసేప్పటికే మొత్తం జామ్ అయిపోయింది, అన్నీ కూడా అమ్ముడైపోయినాయి. మరి అది దానివల్ల ఎంత లాభం వస్తుంది మనకి, గవర్నమెంట్కి? సో అట్లాంటి అమరావతిని వాళ్ళ నిర్వీర్యం చేసేసి, అసలు అది కేవలం చంద్రబాబు గారు మొదలుపెట్టారు కాబట్టి, మనం కట్టిన ఆయనకే పేరు వస్తుంది కాబట్టి దాన్ని నిర్వీర్యం చేశారు. దానివల్ల నష్టపోయింది ఎవరు? పబ్లిక్ నష్టపోయారు. ఇవాళ కరెంటు బిల్లు 8 సార్లు పెంచడం, అన్ని రేట్లు 60 రూపాయలు ఉండే నూనె 180 రూపాయలు అవటం. అంటే అదే రాజధాని ఆయన వాడుకున్నట్టు. అది రాజధాని చేసి దాంట్లో ఉన్న ఇది చేసినట్టు. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు హైదరాబాద్ నగరం తెలంగాణ అన్నం పెట్టలేదంటారా? తెలంగాణ మొత్తానికి, ఏ నగరమైనా సరే, హైదరాబాద్ నగరం తెలంగాణ మొత్తానికి ఫీడింగ్ ఇస్తుంది. మద్రాసు పట్టణం ఆ స్టేట్ తమిళనాడు అంతా ఫీడింగ్ ఇస్తుంది. బెంగళూరు, కర్ణాటక అంతా ఫీడింగ్ ఇస్తుంది. మరి అలాంటి రాజధాని లేకుండా తలలేని మొండు లేక వాళ్ళు తిరుగుతున్నాం అంటే అది ఎవరికి నష్టం? ప్రజలకు నష్టం. అల్టిమేట్గా ఏముంది, వాళ్ళు ఉంటాడని రేపు పోతాడు. ప్రజలకు నష్టం కదా. 5 సంవత్సరాలు డెవలప్మెంట్ అంతా ఆగిపోయి, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి, పిల్లలందరూ ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతూ, ఇవాళ ఈ గంజాయికి వీటికి అలవాటు పడి కొందరు నిర్వీర్యం అయిపోతూ, చాలా దురదృష్టంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. సార్, విజయవాడ అసలు బాగా ఈ గంజాయి తర్వాత ఈ బ్యాచ్లు, ఏం బ్యాచ్లు అంటారో మరి వాళ్ళని, బ్లేడ్ బ్యాచ్, ఇదంతా ఎక్కువైపోయింది అని చెప్పేసి మొత్తం. ఇవాళ మీరు ఒక స్లమ్లోకి వెళ్ళండి, అక్కడ మహిళలు రోదనది, అయ్యా గంజాయి బ్యాచ్ పెరిగిపోయి రేతుపడి మేము ఏమైనా కోపడుతుంటే మా మీద తిరగబడుతున్నారని. అది ఒక స్లమ్లోనే అనుకుంటాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళండి, మధ్యలో చిన్న పార్క్ ఉంటే రేతులు కూడా 10 మంది కుర్రాళ్ళు చేరుతున్నారు. ఓకే, ఇష్టం వచ్చినట్టు పోటాడుకుంటున్నారు, అరుస్తున్నారు, మాకు డిస్టర్బెన్స్ మేము ఎవరిని వెళ్తే తిరగబడుతున్నారని. అటే పెద్ద అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తే ఆ ఉన్న పార్కుల నిండా కూడా వీళ్ళేజ్ అంటే విజయవాడ నగరం మొత్తం కూడా వ్యాపించిపోయింది. విచ్చలవిడిగా గంజాయి. అంతే కదా, వాళ్ళు గంజాయి భారతదేశంలో ఎక్కడ దొరికిందన్నా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రం. మరి కంట్రోల్ లేకే కదా ఇదంతా. దానివల్ల ఇవాళ గంజాయి మద్యం హానికరం, గంజాయి అయితే సర్వనాశనం అండి. ఇప్పుడు ఎవరన్నా ఒక్కసారి తీసుకుంటే లైఫ్ 5 సంవత్సరాలు పడిపోతాయి. ఇంకా 5 సార్లు తీసుకుంటే అవయవాలు నిర్వీర్యం అవుతాయి. ఆ మత్తులో ఏమి పని చేయలేక పడుకోవడం తప్పితే ఏం చేయలేడు. సో అలా సర్వనాశనం చేసే శక్తి గంజాయికి ఉంది. నిన్నగాక మొన్న 1,00,000 కోట్ల విలువైన డ్రగ్గు వచ్చిందంటే, ఒక కంటైనర్ వచ్చిందంటే దాన్ని ఎవరు బాధ్యత తీసుకోవాలి? దాన్ని అది కూడా ఏదో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే అనటానికి ఏముందండి. వాళ్ళ నా మీద దాడి చేసి నన్నే కేసులు ఇరికిచ్చే విధానం జరుగుతూ ఉన్నప్పుడు, అంటే నన్నంటే చాలా చోట్ల ఎవరైతే దాడి చేయబడ్డారో వాళ్ళ మీదే తిరిగి కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితులు అక్కడ ఉంటున్నప్పుడు ఎన్నైనా అబద్ధాలు ఆడతారు. దానికి ఏముంది? ఇవాళ అంటే మరి నిజానిజాలు తీయండి. ఇప్పుడు ఆ రోజున వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు, చంద్రబాబు గారు హత్య చేయించారని చెప్పి అన్నారు. 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన ఉండవు కదా, అది వెళ్ళి తీయగలగాలి కదా. ఈ రోజు కూడా దాన్ని ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారో, కానీ ముఖ్యమంత్రి గారికి తెలియట్లేదు, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ తెలియట్లేదు. అట్లాగే అన్ని విషయాలు అంతే ఉంటాయండి. కానీ ఇందులో ఇంకొకటి కూడా ఉంది సార్, ఏంటంటే స్టార్టింగ్లో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన టైంలో ఉన్నది మీ ప్రభుత్వమే, టీడీపీ ప్రభుత్వమే. మరి ఒకవేళ ఆ టైంలో వీళ్ళే చేశారు అని ఏదన్నా ఉంటే ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయించి ఫాస్ట్గా అరెస్ట్ చేయలేకపోయారు అనేది కూడా కొంతమంది అది అప్పుడు అపధర్మ ముఖ్యమంత్రి
నారా Okay. చంద్రబాబు నాయుడు షెడ్యూల్ వచ్చేసినప్పుడు వచ్చేసింది ఎలక్షన్ అనౌన్స్ చేయబడింది. ఏమంటే మీరు ఇంకోటి కూడా అది అందరూ మిస్ అవుతున్నారు. హైకోర్టులో ఆ హత్య గురించి ఎవరు మాట్లాడొద్దు ఎలక్షన్ అయ్యే వరకు. ఓహో. దాని మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్లు జరగటానికి వీల్లేదు. ఒకవేళ జరిగినా అవి బయటికి పబ్లిష్ చేయడం కోర్టులో ఆర్డర్ వచ్చింది. అది ఎలక్షన్ సమయంలో. అందువల్ల ఏం చేస్తారు ఏమంటే ఎన్నికలు అయిపోయి ఇది చాలా మంది అడుగుతారు ఈ మాట, కానీ అది మిస్ అవుతుంది. అది కోర్టు ఆర్డర్ ఉంది దాని గురించి. పేపర్లో పతాక శీర్షికలో అది వచ్చింది. ఆ హత్య గురించి ఎవరు మాట్లాడొద్దు, ఎవరికైనా ఇన్వెస్టిగేట్ చేసి మీ దగ్గర పాయింట్లోనే బయట పెట్టడానికి వీల్లేదు అది ఉంది. తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఏంటి దాని పర్యవసానం ఏం జరిగిందో మనం చూస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్, బాగా వినిపిస్తుంది, శాండ్ మాఫియా ఒకటి ఎక్కువ ఉంది ఏపీలో. దానివల్ల కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అంటా ఉంటారు. నిజమా అది? అసలు ఈ రోజు కూడా భవన నిర్మాణ కార్మికులు అని పెద్ద వ్యవస్థ అండి. విజయవాడ నగరం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇతర శ్రీకాకుళం నుంచి రావచ్చు, లేకపోతే ప్రకాశం జిల్లా నుంచి రావచ్చు, వాళ్ళందరూ కూడా ఇలాంటి పనుల కోసం వచ్చిన వాళ్ళే. ఒరిస్సా నుంచి కూడా ఉంటారు చాలా మంది. అన్ని రాష్ట్రం, ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన ఉంటారు, ఈ రాష్ట్రంలో నుంచి వచ్చిన ఉంటారు. విజయవాడ వచ్చిన 100కి 90 మంది వలస వచ్చిన వాళ్ళే, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళే. కూలి పని చేసుకోవచ్చు, లేదా చిన్న వ్యాపారాలు పెట్టుకోవచ్చు. వాళ్ళ ఆ నిర్మాణ కార్మికులకి ఒక తల్లి మాకు మేము 10 మంది వెళ్ళి ఏంటమ్మా ఇబ్బందులు ఏంటి అని అడిగితే ఆవిడ ఏడుస్తే ఏం చెప్పింది తెలుసా అండి? గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా ఆయన టాపీ మేస్త్రిగా ఒక 20 మంది 30 మందిని వేసుకుని ఈయన టాపీ పనికి వెళ్ళేవాళ్ళు. రోజుకు 1200 నుంచి ఒకరోజు 1700 వచ్చేది, ఒకరోజు 800 వచ్చేది. ఏదైనా కానీ గుప్పిడి నిండా డబ్బులు తెచ్చేవాడు. ఆయన వాడికి నాకు ఇచ్చిన డబ్బులతో పిల్లలకి ఏది కావాలంటే అది వండి పెట్టేవాడిని. పిల్లలు ఏదైనా మాంసం కూర ఉన్నటువంటి మాంసం వండి పెట్టేవాడిని. ఈ రోజున ఆయన కూలి ఏమి రావట్లేదు. నేను ఇళ్లలో పనిచేసి ఆ తల్లులు ఏదన్నా సద్దన్నం పెడితే అది తీసుకొచ్చి నా భర్తకి నా పిల్లలకు పెట్టే స్థితిలో నేను ఉండాలంటే ఎందుకు బాబు మాకు ఈ బతుకని ఆ తల్లి ఏడుస్తూ ఉందంటే అలాంటి పరిస్థితి చాలా ఇళ్లలో ఉంది. ఇసుక ఇవాళ అది దేవుడిచ్చిన ఇసుక, వరదలు వచ్చినాయి, ఇసుక వస్తుంది. ఆ ఇసుక అంతా హైదరాబాద్ నగరానికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ పార్ట్నర్స్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైన వాటాదారుడు, అందరు లీడర్లు, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా భాగాలు ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు ఓపెన్గా. కానీ ఎవరు దాన్ని అరికట్టలేని పరిస్థితి. ఎక్కడన్నా ఆపితే మనుషులు తొక్కిచ్చేయటాలు రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ ఇసుకని ఇతర రాష్ట్రాలు ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఉన్న శ్రద్ధ, దాని మీద డబ్బులు సంపాదించే శ్రద్ధ, ఇక్కడ పనులు కలిపేద్దాం, ఇసుకని రేటు తగ్గించేద్దాం. చంద్రబాబు గారు ట్రాక్టర్ 850 రూపాయలకి ఇస్తే 5000 పెట్టుకునే పరిస్థితి వాళ్ళ ఉంది. 850 రూపాయలు ట్రాక్టర్, అది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జే, ఇసుక ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఓన్లీ. ఇవాళ ఇసుకకి అంతా ఇంత కట్టించి బ్లాక్ చేసి అది చేసి 5000 6000 రూపాయలు చేసే పరిస్థితి ఉందంటే మరి ఇంత పచ్చిపాపం. ఉచితంగా ఇసుక ఇచ్చిన వ్యక్తినేమో స్కామ్ అన్నారు. మరి వీళ్ళు చేసే స్కాములు ఒక ఏరియా వాళ్ళకి అప్పచెప్పటం, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కప్పం కట్టడం, ఇదంతా జగమెరిగిన సత్యం. ఎవరైనా దాంట్లో అందరికీ తెలుసు. అది ఆ పార్టీ వాళ్ళు తెలుసు, ఈ పార్టీ వాళ్ళు అందరికీ కూడా తెలుసు. అందరికీ ఉంది దీంట్లో వాటాలు. కృష్ణా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క ఇన్ఛార్జీలకి అందరికీ దాంట్లో వాటాలు ఉన్నాయి. విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా హిల్ ఏరియా అంటారు సార్. ఇంకా అసలు డెవలప్మెంట్కి సాధ్యం కాదు అని కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. మరి అలాంటి చోట్ల మళ్ళీ డెవలప్మెంట్ అనేది ఎట్లా చేయగలుగుతామని మీరు పబ్లిక్కి చెప్పబోతున్నారు? అంటే హిల్ ఏరియా మొత్తం హిల్ ఏరియా కాదు, 1/4 హిల్ ఏరియా. ఆ హిల్ ఏరియా వాళ్ళకి ప్రధానంగా కావాల్సిన మంచినీళ్ళు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటికి కింద నుంచి నీళ్లు పట్టుకుని మోసుకుంటూ గర్భిణీ స్త్రీలు సైతం మెట్లు ఎక్కుకుండా పైకి వెళ్ళేవాళ్ళు. సో ఆ పరిస్థితి నుంచి ఆయన ఇచ్చిన ప్రత్యేకమైన నిధులతో మేము 2 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించడం జరిగింది. ఆ కొండ మీద ఇప్పటికీ కూడా 3 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయంటే 3 ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసినవి. ఇప్పుడు 2 కూడా ఆయన ముఖ్యమంత్రి ఉండగా నేను శాసనసభ్యుడు కూడా కట్టినాను. చాలా వరకు నీళ్ళు ఇంకా కూడా వాళ్ళకి 24 గంటలు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకుందంటే ఒకళ్ళు పూల్కి వెళ్తారు, ఎప్పుడుకో వస్తారు, ఈలోపు వాళ్ళు 1-2 గంటలు వదిలేటే నీళ్ళు ఉండకపోవచ్చు, తర్వాత నీళ్లు దొరకవు. అందువల్ల 24 గంటలు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టాల్సిన అవసరం ఉంది. ఆ రోజు చివరిలో ఆయన 3 కోట్ల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ కొండ మీద చంద్రబాబు గారు ఇచ్చారు. మేము శంకుస్థాపన చేసాం. దాంట్లో కార్పొరేటర్ కూడా, అపోజిషన్ కార్పొరేటర్, ఆయన కూడా ఆనందంగా వచ్చి శంకుస్థాపన చేశాడు.
దాన్ని 25% లోపల ఆపేశారు, రద్దుపరిచారు. ఈ రోజు వరకు కూడా ఆ వర్కులు మళ్ళీ ఇచ్చి మొదలు పెట్టలేదు. ఆ ప్రాంతంలో వాటర్ ప్రాబ్లం అట్టాగే ఉంది. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టిన దాఖలాలు లేవు. మేము 2014-19లో సుమారు 5 పెద్ద పెద్ద ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడం జరిగింది. మరి వీళ్ళు ఒక్కటి కూడా ఎక్కడ ఒకటేదో మొదలు పెట్టారు, ఇంకా కొనారెళ్తుంది అది. ఆ విధంగా డెవలప్మెంట్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా శ్రద్ధ ఉన్న ఇది కానీ, లేకపోతే వాళ్ళకి ఆ అవకాశాలని డెవలప్ చేసా అనేవాళ్ళు మంచినీళ్ళు ఒక ట్యాంకు ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కట్టలేని పరిస్థితి ఉందంటే దాన్ని కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫైనల్గా ఒక్క విషయం చెప్పండి సార్. విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఓటర్స్ అంతా గద్దె రామ్మోహన్ గారికే ఎందుకు ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు? అంటే మేము ఈ 10 సంవత్సరాలు ప్రశాంతమైన వాతావరణం తీసుకురావడానికి, ప్రతి ఒక్కళ్ళ సమస్యని అడ్రస్ చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ఇందాక ఏదైతే మీరు CMRF అడిగారో దాంట్లో అన్ని డెవలప్మెంట్ 2354 కోట్లు, రాష్ట్రంలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న విజయవాడ నగరాన్ని రాజధానిగా చేశాం కాబట్టి ఆయన ప్రత్యేకమైన నిధులు ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ఆ విజయవాడ నగరాన్ని కాపాడటానికి, విజయవాడ డెవలప్ చేయడానికి ఆయన చాలా కృషి చేశారండి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్లో 150 కోట్లు అనౌన్స్ చేశారు. ఆ 150 ఒక్క పైసా ఇవ్వలేదు. ఇక తర్వాత సంవత్సరం అసలు అనౌన్స్మెంటే లేదు. కానీ ఆ రోజు చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం 600 కోట్లు ఇచ్చిన సందర్భం ఉంది, 300 కోట్లు ఇచ్చిన సందర్భం ఉంది. ఏదో రకంగా ఆయన సపోర్ట్ చేశారు రాష్ట్ర బడ్జెట్ నుంచి. విజయవాడ నగరానికి రాష్ట్ర బడ్జెట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విజయవాడ నగరం స్వయం ప్రతిపత్తి కలిగిన నగరం. అంటే మనం కట్టిన శిస్తుల్లో వచ్చిన మొత్తం నుంచి ఎంప్లాయీ జీతాలు ఇవ్వాలా, మిగతాది డెవలప్మెంట్కి వాడాలా. అలాంటి పరిస్థితి నుంచి ఎంప్లాయీ జీతాలు విజయవాడకు బడ్డెం లేకుండా దాన్ని గవర్నమెంట్కి బదలాయించేశారు. అప్పుడు ఇక డైరెక్ట్గా సంవత్సరానికి సుమారు 150 కోట్ల పైగా మిగులుతుంది. దాంతో డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకునే అవకాశం ఆయన కల్పించారు. సో అందువలన డెవలప్మెంటు 2354 కోట్లు వచ్చినా, మరి ఇంకా అనేక రకాలుగా వచ్చినా అది కాక ఎందుకు ఓటేయాలని అడిగారు చూసారా. ఇప్పుడు రాజధాని నగరం వస్తే డెవలప్ అయ్యేది అక్కడ విజయవాడ నగరమే కదండి. అక్కడ చదువుకునే పిల్లలు చదువుకునే అవకాశాలు ఇప్పటికే 2 కాలేజీలు వచ్చి బోల్డ్ మంది పిల్లలు అక్కడ చదువుకున్నారు. SRM కానివ్వండి, లేకపోతే విట్ కానివ్వండి. ఇంకా రాజధాని కంటిన్యూ అయినట్టయితే ఇంక బోల్డ్ మెడికల్ కాలేజ్ వచ్చి చదువుకునే పిల్లలకి చదువు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చదివిన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు అక్కడ ఎక్కువే కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది పిల్లలు అన్ని ప్రాంతానికి ఉద్యోగాలు చేస్తున్నారంటే అక్కడ రాజధాని నగరం అవటం వల్లే కదా. అది పని చేసుకునే వాళ్ళకి డైలీ వేజ్, రోజువారీ ఉపాధి చేసుకునే వాళ్ళకి చేసినంత పని. వాళ్ళు పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడితే 1000 రూపాయలు 2000 రూపాయలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక ఆటో కార్మికుడు ఉన్నాడంటే అది ఒక ఆటో కార్మికుడు కలిసి మీరు అడిగితే ఏం చెబుతాడు తెలుసండి. పొద్దున్నే 15 మంది కార్మికులు ఎక్కించుకుని రాజధానికి వెళ్ళి అక్కడ హోల్డ్ చేసేసి బండిని ఇతను కూడా వాళ్ళతో పాటు పని చేసుకుంటే అక్కడ ఒక 1000 రూపాయలు వచ్చేది. ఇక్కడ తీసుకెళ్ళినందుకు 700, తీసుకొచ్చినందుకు 700 వచ్చేసేది. అట్ట 2400 నాకు ఇన్కమ్ వచ్చేదని చెబుతున్నాడు. ఇవాళ రాజధాని తీసేసిన 200 రూపాయలు రావడం కానా కష్టం అని చెబుతున్నారు. అంటే రాజధాని ఉన్నప్పుడు అందరికీ ఉపయోగం కదా. రోజువారీ పని చేసుకునే వాళ్ళకి ఉపయోగం, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి ఉపయోగం, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఉపయోగం, ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఒక రూము సర్దుకుని ఒక రూమ్ అద్దెకిస్తే బోల్డ్ డబ్బులు వచ్చేవి. అలాంటి రాజధాని నగరం తీసేస్తాను, ఇక్కడ నా రాజధాని నగరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. రాజధాని ఇక్కడే కాపాడుతామని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. విజయవాడ నగర వాసులు ఎవరికి ఓటేయాలి? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వేయాలి. రాజధాని కావాలండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. ఇవాళ ఉద్యోగాలు లేక అనేక మంది పిల్లలు చదువుకుని ఇళ్లలో ఉంటా ఉన్నారు. ఆ బాధ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. అలాంటి ఉద్యోగ కల్పన లేదని చెప్పి చాలామంది యువత ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు గారు రావాలి, మాకు జాబులు రావాలని బాగుంటున్నారు. అదే కాకుండా ఈ ప్రాంతంలో కొండ ప్రాంతం ఉంది. ఇప్పుడు 1-2 గంటలు నీళ్ళు ఇస్తున్నాం, దానికి 24 గంటలు ఇచ్చేదానికి మేము తీర్చిదిద్దడానికి ప్రణాళిక వేసుకుంటున్నాం. అదేవిధంగా దానికి మెట్ల మార్గాలు ఉంటాయి. ఆ మెట్టుల్ని పర్మనెంట్ శాశ్వతమైన మెట్లు కట్టించి పక్కన రైలింగ్ లాగా కట్టిస్తే ఎక్కేవాళ్ళు అది పట్టుకుని ఎక్కడానికి. గతంలో చంద్రబాబు గారు నేను అడిగినప్పుడు ఆయన ఒక మెట్లు వేసి చూడు, దానికి ఎంత కావాలో అడుగు అంత ఇస్తాను, అదే చూసి బాగుంది పబ్లిక్ కూడా నచ్చిందంటే అన్నిసార్లు దాన్ని వేయిద్దాం అని చెప్పారు ఆయన. దానికి డబ్బులు కూడా శాంక్షన్ చేశారు ఆయన. సో ఆ విధంగా కొన్నిసార్లు కట్టడం జరిగింది. కట్టిందో చాలామంది అది బాగుందని చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఏం పట్టించుకోలేదు. రేపు వచ్చిన తర్వాత ప్రతి మెట్లు మార్గానికి రైలింగ్ వేయటం చేయం,
అది కొండ ప్రాంతానికి. అదేవిధంగా కృష్ణలంక ప్రాంతానికి వాళ్ళు నిర్మాణం అయింది. ఆ స్థలం మా పక్కన ఆ కట్ట మీద ఉన్న వాళ్ళకి భద్రత కల్పించడానికి, వాళ్ళు రహదారి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వాళ్ళని మార్గాలు అన్వేషించి వాళ్ళందరికీ పట్టాలు ఇస్తే ఇంకా మంచి గృహ నిర్మాణం చేసుకోగలుగుతారు. అది కృష్ణలంక ప్రాంతానికి. పట్టమట వాసులకి వాళ్ళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అస్తవ్యస్తం అయిపోయింది. అస్తవ్యస్తం. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ రోడ్డు మీదకి వెళ్ళినా విజయవాడ నగరంలో టాయిలెట్లోకి వెళ్ళింది అక్కడి నుంచి బయటకు వచ్చింది తప్ప అది రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇళ్లలోంచి టాయిలెట్ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. పిల్లలు అక్కడే తిరుగుతూ ఉన్నారు. అది అస్తవ్యస్తం, మెయింటెనెన్స్ లేదు. అట్లాగే స్టార్మ్ వాటర్ ఇల్లు నుంచి ఒకేసారి నీళ్లు రాగానే ఆ ప్రాంతం అంతా ఒకేసారి ఈ లోతు నీళ్ళు వచ్చేస్తాయి. ఆ మునక మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు పడుతుంది. దానికి ప్రత్యేకమైన స్కీమ్ ఆ రోజున కేంద్ర ప్రభుత్వం వెంకయ్య నాయుడు గారి సహకారంతో నిధులు చేస్తే అవి కొంతవరకు చేశారు ఎల్ఎన్టీ కాంట్రాక్టర్. మిగతాది వాళ్ళు డబ్బులు వాడేసుకున్నారు కానీ ఆ కాంట్రాక్టర్కి సమాధానం చెప్పట్లేదు. అతను వదిలేసి వెళ్ళిపోయాడు. అవన్నీ సగం సగం ఉండటం వల్ల మరింత మునక పెరిగిపోయి ఈ 5 సంవత్సరాల వర్షాలకి ఎక్కడ చూసిన రోడ్లు నీళ్లతో ఉండటం జరిగింది. స్టార్మ్ వాటర్ డ్రైను, అండర్ గ్రౌండ్ డ్రైన్, ఈ 2 డ్రైన్లు కూడా ప్రక్షాళన చేసి పర్ఫెక్ట్గా వేసి వర్షపు నీళ్లు చుక్క నిలబడకూడదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక చుక్క లీక్ అవ్వకూడదు. దాని ప్రకారం మేము ఒక ప్రణాళిక పెట్టుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజలు కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారి ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, ఇప్పుడు జరుగుతున్న కష్టాలు, ఏ విధంగా ఈ గంజాయి, మద్యం, మీకు తెలిసే ఉంటుందండి. మద్యం వలన 5 లక్షల మంది చచ్చిపోయారు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడం వల్ల 33,000 మంది బాలికలు అదృశ్యమైపోయారు ఈ రాష్ట్రంలో. మీరు ఒక ఆడపిల్లగా అది ఊహించుకోండి. 33 కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తే దానికి కనీసం నోటితో ఒక మాట కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదు. దానికి అసలు మరి ఎవరు సిగ్గుపడాలి నాకు అర్థం కావట్లేదు. ఆయన ఓటేసిన వాళ్ళు సిగ్గుపడాలా, లేకపోతే ఆయన ఎట్లా సిగ్గుపడలేదు, ఓటేసిన వాళ్ళని సిగ్గుపడాలని నేను అనుకుంటున్నాను. 33,000 మంది బాలికలు అదృశ్యమయ్యారని చెప్పి కేంద్ర మంత్రి ఫ్లోర్లో పార్లమెంట్లో అనౌన్స్ చేస్తే ఇది అత్యంత దారుణమైన విషయం, ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా ఉన్న పరిస్థితి అని చెప్తే దాని మీద అతిగతి లేదు, ఒక చిన్న సమాధానం లేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా 33,000 మంది అదృశ్యమయ్యారంటే ఆయన తిట్టు కూడా రోజుల్లో తిట్టారు. తర్వాత 4 రోజులకి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అది అప్పటి నుంచి ఏం కుక్కిన పేరు లేక ఉండాలి. ఇవాళ 5 లక్షల మంది మద్యం దాకా చచ్చిపోయారు. గంజాయితో యువతంతా నిర్వీర్యమైపోతూ ఉంది. మరి బాలికలు 33,000 మంది అదృశ్యమైపోయారు. ఇంత దారుణాలు జరిగిన ఈ ప్రభుత్వ హయాంలో మరలా ఓటు వేయటం అంటే ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఓటు పడుద్దని అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. రైట్ సార్, మీకు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.